ధ్రువం. 10,000 సంవత్సరాలు అక్కడ సుఖంగా ఉంటారంట. 10,000 సంవత్సరాలు. ఒక శ్లోకంకి ఒక పాదము ఒక 10 శ్లోకాలు 7-8 శ్లోకాలు చదువుకుంటే 10,000 సంవత్సరాల సుఖంగా ఉండొచ్చు చంద్రలోకంలో. ఇంకా భగవద్గీత మొత్తము చదివితే చెప్పన ఏముంది, చెప్పే అవసరం. ఎంత మేలు కలుగుతుంది మనిషికి, ముక్తి కలుగుతుంది. 18 అధ్యాయులు ప్రతిరోజు చదువుకుంటే ముక్తి కలుగుతుంది అంటున్నారు. ముక్తే ఇంకా వాళ్ళకు. ఈ జనన మరణ చక్రాల్లో పడిపోయి బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నీ 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 మనకి అన్నీ ఇది చేసేవే, అపాయమే. మనకన్నీ కష్టాన్ని తెచ్చిపెట్టేవే. ఈ జననం అంటేనే కష్టం. పుట్టినప్పటి నుంచి, కడుపులో పడినప్పటి నుంచి చెప్తున్నా, ఆ ఒక అమ్మ కడుపులో ఆ ఉమ్ము నీరులో ఆ దీంట్లో ఎంత అనుభవిస్తాడు శిశువు పడినప్పటి నుంచి కడుపులోనే. మళ్ళీ బయటకు వచ్చినాడా, ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని అవమానాలు, ఎన్నెన్ని నిందలు, ఎన్నెన్ని బాధలు, చెప్పుకోలేనివి, చెప్పుకునేవి ఎన్నెన్నో అన్నీ పడాల్సి వస్తుంది. అదే ముక్తి లభిస్తే భగవంతునిలో ఐక్యమైపోవచ్చు, భగవంతుని దగ్గర ఉండిపోవచ్చు. ఏమీ ఉండదు, స్వర్గ సుఖాలు, భోగ భాగ్యాలు అన్నీ అనుభవిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఆయనలో నివసించడమే ముక్తి అంటే. ఆయనలో చేరిపోవడం. ఇది బాగుంటుందా, అది బాగుంటుందా? అయ్యో మేము జన్మలు ఎత్తాలి, పుణ్యం చేసుకున్నాం కదా, సుఖాలు పడాలి. నువ్వు జన్మ ఎత్తినా అంటే సుఖం ఒకటే ఉండదు. ఒక జన్మ తీసుకున్నామంటే సుఖం ఒకటే ఎవరికి ఉండదు, అలానే బాధ కూడా ఎవరికి ఉండదు. సుఖ దుఃఖాల కలయిక జన్మ. ఇవి అనుభవించాల్సిందే. ఎక్కువ పుణ్యం చేసుకొని ఉంటే సుఖాలు ఎక్కువ ఉండొచ్చు. అదే పాపాలు ఎక్కువ చేసుకున్నారు అనుకోండి, ఒకటి మీద ఒకటి దెబ్బ పడుతూనే ఉంటుంది. కాలం వేసే దెబ్బలకు తట్టుకోలేము. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? అన్ని అనుభవిస్తూ భగవంతుని దగ్గర ఉండడం మనకు కావాల్సింది. మనం చేయాల్సింది అదే. మనం ఆ సాధించుకోవడానికి, ఆ ఒక పదవిని, ముక్తి పదవిని సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సింది. మనం ఎంత చేసినా ఇక్కడ ఉండి సాధించేది ఏమీ లేదు. ఇక్కడ ఉండి సాధించేది ఏమీ లేదు. సరే, ఏదైనా పరోపకారం చేస్తూనో, పరులకు ఏదైనా మంచి చేస్తూనో, లేదంటే నలుగురికి ఉపయోగపడుతూనో, దానాలు ధర్మాలు చేస్తూనో బ్రతుకుతున్నారంటే వాళ్ళు ఇంకో జన్మ పొందడానికి అలాంటి జన్మలు పొందాలి. ఎందుకు అంటారా? పరోపకారం చేస్తారు కాబట్టి. ఈ దేహము ఎలాగైతే చెట్లు, నదులు మనుషులకు ఎలా ఉపయోగపడుతున్నాయో అదే విధంగా మనిషి కూడా పరోపకారం ఇదం శరీరం, ఈ శరీరం పరోపకారం కోసమే పుట్టింది అని ఎవరైతే భావించి చేస్తుంటారు, అలాంటి వాళ్ళు ఇంకో జన్మ పుట్టిన, ఇంకో జన్మ వాళ్ళకి వచ్చిన వాళ్ళు అవే పనులే చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టాలి. వివేకానంద స్వామి కూడా అంటాడు, నాకు పరోపకారం చేసే జన్మ లభించినా మంచిదే, అలాంటప్పుడు నాకు ముక్తి కూడా వద్దు. నా నుంచి ఒక కుక్కకి ఉపకారం జరుగుతుంది అన్న నేను మళ్ళా పుట్టడానికి సంకోచించను అంటాడు వివేకానంద స్వామి. నా నుంచి ఒక కుక్కకి ఉపకారం జరుగుతుంది అన్న నేను మళ్ళీ పుడతాను, నా నుంచి కుక్కకు ఉపకారం ఉంది అంటే అంటాడు. అంటే పరోపకారం అనేది ఎంత పెద్ద విషయం, ఎంత మంచి విషయం అది. కాబట్టి మనము ఈ పరోపకారం అనేది చేస్తూ ఉంటే గనుక ఇంకో జన్మ లభించినా అది హ్యాపీగా స్వీకరించి మనము చేయాల్సి ఉంటుంది. అదే మనము మన జీవితమే చూసుకొని, మన వాళ్ళదే చూసుకొని
వేరే వాళ్ళది పట్టించుకోకుండా స్వార్థానికి బతకడానికి ఎన్నాళ్ళైనా అవసరం లేదు మనకు. ఎన్ని ఏండ్లు బ్రతుకుతాం అట్లాగా? మళ్ళా మన కోసం ఏదో కర్మలు చేయడము, పాపము పుణ్యము మూట కట్టుకోవడము, మళ్ళీ జన్మలకు రావడం. ఏంటిది? మనకి అవసరం లేదు, ఇలాంటి జన్మ అవసరం లేదు. పరోపకారం కోసం వచ్చే జన్మ అయితే స్వీకరించు, లేకపోతే వద్దు. అలాంటప్పుడు మనము ఇదే లోకంలోనే పడిపోకుండా ఉండాలంటే మనకు ముక్తిని సూచిస్తుంది. ముక్తికి మార్గదర్శనమై ఉంది మన భగవద్గీత. కేవలం మన భగవద్గీత ఒక శ్లోకం 2, 3, 4, 5, 6, 7, 10 శ్లోకాలు చదివినా చాలయ్యా, నువ్వు చంద్రలోకాన్ని పొందుతావు. 10,000 సంవత్సరాలు అక్కడ జీవిస్తావు, సంతోషంగా సుఖంగా జీవిస్తావు. మరలా మనుష్య జన్మ ఎత్తుతావు అంటున్నాడు. మళ్ళా మనుష్య జన్మ చాలా దుర్లభం. మృతో మానుషతాం వ్రజేత్. నువ్వు చనిపోతావు. గీతాపాఠ సమైక్తో, గీతాపాఠాన్ని నువ్వు చదువుకుంటూనో తలుచుకుంటూనో నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మానుషతాం వ్రజేత్, మనిషిగా జన్మిస్తావు అంటున్నాడు. ఎంత దుర్లభమైంది మానవ జన్మ, మనకు అంత తొందరగా దొరికేది కాదు. ఇప్పుడు మనకు మానవ జన్మ దొరికిందంటే ఎన్ని ఏండ్ల పుణ్యఫలమో, ఎన్ని జన్మల, వేల జన్మల పుణ్యఫలమో మనకి మానవ జన్మ లభించడం. అలాంటప్పుడు మనము ఈ మానవ జన్మాన్ని కేవలము 1, 2, 3 శ్లోకాలు చెప్పుకోవడంలో పదే పదే వల్ల వేసుకోవడం వల్ల మనుష్య జన్మను పొందుతాం. ఈ మనుష్య జన్మను పొంది ఊరికే ఉంటామా అంటే దాని కంటిన్యూస్ ఏమవుతుంది అంటే, మనుష్యుడిగా పుట్టిన తర్వాత గీతాభ్యాసం పునఃకృత్వం. మళ్ళీ గీతాభ్యాసాన్ని నువ్వు మళ్ళీ చదువుతావు, గీతాభ్యాసాన్ని చేస్తావు. మళ్ళీ ఆటోమేటిక్గా ఎలాంటి ప్రయత్నం లేకుండానే నీకు భగవద్గీత చేతిలోకి వచ్చి పడుతుంది అంటుంది గీతా మహాత్మ్యం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అంటున్నాడు. అలాగే మళ్ళీ లభతే ముక్తి ముత్తమం, ఉత్తమమైనటువంటి గీతాభ్యాసాన్ని చేస్తూ ఉత్తమమైనటువంటి ముక్తిని పొందుతావు అంటున్నాడు. గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. భగవద్గీత అని నువ్వు చనిపోయేటప్పుడు అనుకుంటూ చనిపోయినా చాలు, నీకు సద్గతి లభిస్తుంది, దుర్గతి లభించదు. నరకాల్లోకో యమలోకానికో ఇలా వేరే గతులు ఉంటాయి, ఆ దుర్గతులకు పోవు నువ్వు, నీకు సద్గతినే లభిస్తుంది అంటున్నాడు. ఎంత మహాత్మ్యం ఉంది భగవద్గీతలో అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఊరికే అక్కడ ఉండే శ్లోకాలు దేని చదవద్దు. భగవద్గీత అని చనిపోయినా చాలంట, మనకేమి సద్గతులు లభిస్తాయి అని చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాము. ఈరోజు శ్లోకాల్లో ఇంకా ఏం చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు గోమాతతో అనేది తెలుసుకున్నాం. గీతార్థ శ్రవణాసక్తో ఎవరైతే గీతాన్ని భగవద్గీతను వినడానికి ఆసక్తి చూపిస్తాడో అంటున్నాడు. వినడానికి, చదవడానికి కాదు, శ్రవణాసక్తో అంటే వినడానికి ఆసక్తిని ఎవడు చూపుతాడో అతడు మహాపాపయుతోపివా, అతడు మహాపాపాత్ముడైనప్పటికీ భగవద్గీతను వినడానికి ఎవరు ఆసక్తిస్తారో వారికి వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. చూడండి, ఊరికే భగవద్గీతను మహాపాపాత్ముడే అతడు అయినప్పటికీ భగవద్గీత వినడానికి ఇష్టపడతాడు. అలా ఎవరు ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి వైకుంఠం సమవాప్నోతి, వైకుంఠాన్ని పొంది వాళ్ళు అచట విష్ణునా సహ మోదతే, విష్ణువుతో సహా ఆనందాన్ని అనుభవిస్తాడు అంటున్నాడు శ్రీ మహావిష్ణువే. నన్నే పొందుతారో, భగవద్గీతను వినాలి అన్న ఆసక్తి పాపికైనా సరే వచ్చినా సరే అతన్ని కూడా నేను
మోక్షాన్ని ఇస్తాను అతనికి కూడా అంటున్నాడు. ఇంకా భగవద్గీత భగవంతుడు చెప్పాడు కదా, నేను గీతను ఆశ్రయించుకొని నేను ఈ ఒక్క గీతామాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం, ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆశ్రయించుకొనే నేను త్రీన్ లోకాన్ పాలయామ్యహం, 3 లోకాల్ని పాలిస్తున్నాను అంటున్నాడు. భగవద్గీతలో ఇంకెంత జ్ఞానం ఉంది. భగవంతుడే దీన్ని ఆశ్రయించుకొని లోకాల్ని పాలిస్తున్నాడంటే భగవద్గీతలో ఎంత విషయం ఉంటుంది ఆలోచన చేయాలి. నీకు ఇక్కడ భగవద్గీతను వినడానికి ఇంట్రెస్ట్ పుట్టినా సరే, మన పాపాలన్నీ తొలగిపోయినట్లే, ఇంకా అక్కడ పారిపోయినట్లే. మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతేనే మనకు భగవద్గీత మన శ్రవణాసక్తి వినాలి, భగవద్గీతను వినాలి అన్న ఆసక్తి, ఇంట్రెస్ట్ రావడం కూడా పాపాలు నశించిపోవడం వల్లనే. మనం ఎన్నో పాపాలు, ఎన్నో నేరాలు, ఘోరాలు, అనరాని మాటలు, చెప్పరాని మాటలు ఎన్నో చేసుంటాం. కానీ భగవద్గీత మనకు ఒక్కసారి దానిపైన ఇంట్రెస్ట్ పుట్టిందా, మన పాపాలన్నీ ఒక్కొక్కటిగా పటాపంచలైపోతుంటాయి. ఇందులో ఏ మాత్రం సందేహమే లేదు. మహాపాపి అయినప్పటికీ నువ్వు వినడానికి ఇంట్రెస్ట్ పుట్టింది, వింటున్నావు ఇంట్రెస్ట్గా అంటే అతను వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే, అతడు వైకుంఠాన్ని పొంది విష్ణువుతో సహా ఆనందమును అనుభవిస్తాడు అని శ్రీహరి చెప్తున్నాడు. మహావిష్ణువే చెప్తున్నాడు, విష్ణునా సహ మోదతే, నన్నే పొందుతారు, నాతోనే ఉంటారు, వైకుంఠం పొందుతారు అని. గీతార్థం ధ్యాయతో నిత్యం, ఎవరైతే గీతార్థాన్ని నిత్యము చింతన చేస్తారో, ధ్యాయతే అంటే చింతన చేస్తారో, కృత్వా కర్మాణి భూరిషః, అతను అనేక కర్మలను ఆచరించినను, అతడు ఏ కర్మల్ని ఆచరించినను జీవన్ముక్తుడే. అతడు ఎన్ని కర్మలు, పాపపు కర్మలే చేస్తుంది, పుణ్యపు కర్మలే చేస్తుంది, ఏంటివి లెక్కకు తీసుకోడు భగవంతుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవద్గీతను అతను మననం చేస్తూ చింతన చేస్తూ ఉంటాడు. భగవద్గీత మనకి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనకు ధర్మం ఏదో తెలుస్తుంది, న్యాయాన్యాయ కర్తవ్య అకర్తవ్యాలు, నువ్వేం పని చేయాలి, ఏం పని చేయకూడదు, పుణ్యమేది పాపమేది, హింస అంటే ఏంటి, అహింస అంటే ఏంటి, దైవీ సంపద ఏంటి, ఆసురీ సంపద ఏంటి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం అని గుణాలు కూడా మనలో ఎలాంటివి ఉంటే మంచివి, అన్నీ మనకు భగవద్గీత నేర్పిస్తుంది. ఇంకా ఒక మనిషి భగవద్గీతను సదా సర్వదా మననం చేస్తున్నాడంటే ఏమవుతుంది, మంచినే, ధర్మాన్ని, న్యాయాన్ని ఎంచుకుంటాడు ఆచరణలో. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే భగవద్గీతను చింతన చేస్తూ ఉండేటువంటి వాడు పాపపు కర్మలు ఆచరించినా పుణ్యపు కర్మలు ఆచరించినా ఆ కర్మల నుండి అతడు జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు. ఎలాంటి కర్మ అంటది అతనికి, పాపం చేసినావా నీకు అంత దోషం వస్తుంది, ఇంత దోషం వస్తుంది, ఆ పాపం ఊరికే పోదు, ఆ పాతకం ఊరికే పోదు అంటూ ఉంటాం చూడండి. చేసుకున్న పాపం ఊరికే పోతుంది, అనుభవించాలి అంటారు కదా, అలాంటివి ఏమీ రావు అతనికి. ఎందుకంటే భగవద్గీతను చింతన చేస్తూ ఉంటాడు కాబట్టి. కేవలం భగవద్గీత చింతన చేస్తూ ఉంటే చాలు, కర్మలన్నిటి నుండి జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు. అతనికి ఏవి అంటవు అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే భగవద్గీత ఎవరికి తెలుస్తుందో వాళ్ళు ఏ కర్మను, పుణ్యకర్మం కానీ లేదా తెలిసి తెలియకనో పాపపు కర్మ కానీ ఆచరించినా కానీ కృష్ణార్పణం గావిస్తాడు. అన్ని విషయాల్ని, అన్ని కర్మల్ని కృష్ణార్పణం చేస్తాడు, భగవంతునికి అర్పించేస్తాడు. స్వామి దేవ, నేను ఈ కర్మ చేసిన, పుణ్యమో పాపమో నాకు తెలియదు, నీకే అర్పితం. యత్కరోషి యదశ్నాసి యజ్జోషి దదాసి యత్త పశ్యసి కౌంతేయ మత్కురుష్వ మదర్పణం అంటాడు భగవంతుడు 9వ అధ్యాయంలో లాస్ట్లో 1వ శ్లోకము 2వ శ్లోకంలోను 9వ అధ్యాయంలో.
నువ్వే ఎత్తుకరోషి, నువ్వేదైనా చెయ్యి, నాకే అర్పించు అంటాడు. యదశ్నాసి, నువ్వేం తిన్నా నాకే అర్పించు అంటాడు. యజ్జుగోషి దదాసి ఎత్, ఏం చేసినా నా వల్లనే చేస్తున్నావనుకో. ఎత్తపశ్యసి కౌంతే, ఇలాగ ఉన్నావంటే ఏదైనా చేస్తూ కూడా అన్నీ కూడా ఏం చేయాలి అంటే తత్కురుష్వ మత్కురుష్వ, అన్నీ నాకే, మదర్పణం, నాకే అర్పితం చెయ్యి అంటున్నాడు. ఏం చేస్తాము? కర్మయోగులం అయిపోతాం. అప్పుడు మనం సంసారంలో ఉన్నప్పటికీ మన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, మన ఒక కర్మల్ని మనం నిర్వర్తింపజేసుకుంటూ, అలాగే కర్మలన్నీ చేస్తున్నప్పటికీ దాని ఫలితాలని భగవంతునికి అర్పించేస్తూ ఒక కర్మయోగిలాగా, ఒక జనక మహారాజులాగా బ్రతుకుతాం. ఆయనంతటి గొప్పవాళ్ళగా బ్రతకలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా మనకు కూడా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ భక్తుడిగా కొన్ని లక్షణాలు అలవర్చుకుంటాము. మనం కూడా ఒక ఉత్తమ జన్మని, ఉత్తమమైనటువంటి జీవితాన్ని నడుపుతాము. అలా జీవన్ముక్తస్స విజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవరైతే ఈ ఒక భగవద్గీతను మననం చేస్తూ చింతన చేస్తూ ఉంటాడో అతడు జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు కర్మల నుండి. అంతేకాకుండా జీవన్ముక్తస్స విజ్ఞేయో, అతడు మరణానంతరము, దేహ పతనానంతరము అతడు దేహాంతే పరమం పదం, పరమాత్మ పదాన్ని పొందుతాడు. జీవన్ముక్తస్స విజ్ఞేయో, జీవన్ముక్తుడైపోతాడు. తర్వాత దేహాంతే, అతడు ఒక నిమిషం, నేను చెప్తాను. పరమపదాన్ని పొందుతాడు, కర్మల నుండి బయటపడతాడు. అలాగే దేహాంతే, దేహం అంతరించిన తర్వాత అతను పరమపదాన్ని పొందుతాడు. భగవద్గీత ఎంత మంచి మనకు మార్గం చూడండి. ఏం చదువుతావో ఏం చదవో ఏం అవసరంలే మనకు, భగవద్గీత ఒకటి చదివితే చాలు. నిశ్చలమైనటువంటి మనస్సుతో, భక్తి సంయుత భక్తితో, ఇంకా మనకి ఏం అవసరం లే, పరమపదాన్ని భగవద్గీతనే ఇస్తుంది. భగవంతుడే భగవద్గీతను ఆశ్రయించుకొని 3 లోకాల్ని పాలిస్తున్నాడు. ఇంకెంత జ్ఞానము, ఇంకెంత ఇక్కడ లోకంలో పాలించాల్సినటువంటి విషయాలు ఎన్నుంటాయి, పాటించాల్సిన విషయాలు ఎన్నుంటాయి. భగవంతుడే దీన్ని ఆశ్రయించుకుని ఉన్నాడంటే ఎంతటి మాహాత్మ్యం కలిగి ఉంది, ఎంత గొప్ప గ్రంథము మన భగవద్గీత. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ, గీతను ఆశ్రయించుకుని బహవో చాలా మందే, భూభుజో అంటే రాజులు, భూభుజో అంటే రాజులు, భూమాతను పాలించిన వాళ్ళు అని. జనకాదయ, జనకాది రాజులందరూ. జనక మహారాజు ఎవరు? సీతమ్మ వాళ్ళ నాన్న, సీతాదేవి తండ్రి. తండ్రి, జానకి మాత తండ్రి జనక మహారాజు. ఆ జనక మహారాజు పరమ కర్మయోగి. భగవద్గీతను చదువుతూ 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 ఆయన ముక్తిని పొందినాడు. చూడండి, ఇక్కడ మహావిష్ణువు నోటి నుండే వచ్చింది ఆయన పేరు అంటే ఆయన ఎంత గొప్పవాడైంటాడు, అవునా కదా? ఎంత ఇంకా భగవద్గీతను చదివి ఆయన భగవద్గీతను ఆశ్రయించుకొని బహవో భూభుజో, ఎంతో మంది రాజులు, జనకాదుల్లాంటి, జనక మహారాజు లాంటి ఎంతో మంది రాజులు భగవద్గీతను ఆశ్రయించి నిర్ధూత కల్మషాలోకే, ఈ లోకంలోనే నిర్ధూత, ఎలాంటి కల్మషాలు లేకుండా, పాపాలు లేకుండా వాళ్ళై, అంటే పాపరహితులయ్యి గీతాయాత పరంపదం,
ఈ ఒక పరమాత్మ పదమును పొందగలిగిరి అని చెప్తున్నాడు. భగవంతుని పొందేసినారంట జనక మహారాజులు లాంటి వాళ్ళు. జనక మహారాజు అలాగే తోటి రాజులు కొంతమంది భగవద్గీతను ఆశ్రయించుకున్న వాళ్ళు భగవంతుణ్ణి పొందగలిగినారంట, పరమాత్ముని. శ్రీ మహావిష్ణువే చెప్తున్నాడు ఇలాగా, నన్ను చేరినారా వీళ్ళంతా అని. అంటే గీతను ఆశ్రయించుకుంటే చాలని అర్థమవుతుంది కదా మనకు కూడా. ఈ భగవద్గీతను ఆశ్రయించుకుని ఉంటే చాలు. ఎప్పుడు వింటూ చదువుకుంటూ వీలైతే నలుగురికి నేర్పిస్తూ, అలాగే ఎప్పుడు కూడా ఒక పాదమైన, ఒక శ్లోకమైనా, 2 శ్లోకాలైనా, 3 శ్లోకాలైనా మనకి ఎప్పుడు టైం దొరికినా గుర్తొస్తూ ఉన్నా, నోటికి కానీ ఒక శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ చెప్పుకుంటూ ఉన్నా మనము ఈ ఒక ఈ లోకం నుండి ముక్తిని పొందవచ్చు. సంసార సాగరం అనేది మనకి ఈదడానికి అవ్వదండి. అది లోతే కానీ, అంత చిక్కని లోతుంది భవసాగరం. భవసాగరం అంటారు సంసార సాగరాన్ని, భవసాగరం అంటారు. భవ అంటే సంసారం, భవ అంటే ఇంకొకటి ఉంది, ఉద్భవం అంటారు చూడండి, పుట్టడం అని ఉంటుంది. 2 ఉన్నాయి అర్థాలు. కానీ ఇక్కడ భవసాగరం అంటే సంసార సాగరం అని అర్థం. సంసార సాగరం ఎలా ఉంది అంటే, తవ్వుకొని పోయినట్లల్లా సముద్ర అడుగు ఎవరైనా కనుగొన్నారా ఇప్పటికైనా ఎంతుంది అనేది? ఎవ్వరు కనుక్కోలే. అలాగే సంసార సాగరం కూడా అంతే, దాని లోతు తెలిసి రాదు. అనుభవించడానికి నానా కష్టాలు పడాలంటే ఈ భవసాగరం ఉంటే చాలు, మనం ఇంకేది వద్దు. నానా కష్టాలు, నానా బాధలు, విపరీతమైనటువంటి ఏందో మన జీవితాలు అనిపించేలాగా అయిపోతాయి భవసాగరం అలాంటి. ఈ అంతు చిక్కని ఈ భవసాగరంలో పడిపోయి మునుగుతూ ఉండడం కన్నా మనము గీతను ఆశ్రయించుకొని ఈ ఒక చింతలు, ఈ సంసారపు చింతల్ని కొంతసేపు అలాగ పక్కన పారేయాల. మనం పట్టుకొని కూర్చుంటే అన్ని చింతలే, అన్ని బాధలు, అన్ని కష్టాలే. అరే లోకంలో లేని కష్టాలు, బాధలు, నష్టాలు అన్నీ నాకే వచ్చినాయిరా అనిపిస్తుంది ఆలోచన చేస్తూ కూర్చుంటే. పారేలా పక్కకి, మనకు అవసరం లేవి. కనీసం గంట సేపైనా మనం కూర్చొని భగవద్గీత చెప్పుకుంటే, దాంట్లో అర్థం చదువుకుంటూ ఉంటే, అబ్బా ఇంత మంచి గ్రంథం చదివాను అని మనసుకు తృప్తి వస్తుంది. కనీసం గంట సేపైనా పట్టించుకోకుండా ఉంటే. మీరు చూడండి, పొద్దున్నే ఒకసారి చదివి చూడండి భగవద్గీతను అర్థంతో పాటు. ఆ రోజంతా మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ తప్ప నెగిటివ్ రమ్మన్న రాదు మీకు భగవద్గీతను చదువుతూ ఉంటే. అంత గొప్పది భగవద్గీత. చదువుకోవాలి, భావం అర్థం చేసుకుంటూ చదవాలి. అంత గొప్పది భగవద్గీత. కావాల్సిందల్లా మనకు శ్రద్ధ, శ్రవణాసక్తి ఎలా ఉండాలో, వినాలన్న ఆసక్తి ఎలా ఉండాలో, పఠనాసక్తి కూడా అలాగే ఉండాలి. చదవాలి అన్న ఆసక్తి కూడా అలాగే ఉండాలి. ఎవరికైనా నలుగురికి చెప్తాము అనేది ఉండాల, బోధించాల, నలుగురికి చెప్పాలి అనేది ఉండాల. పాఠనం, పఠనం, శృతం, విచారణ, గీతా పాఠ విచారణ ఎవరు ఎక్కడ చేస్తుంటే అక్కడ భగవంతుడే వచ్చి నివసిస్తున్నాడు. సర్వతీర్థాలు వస్తున్నాయి. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే. సర్వదేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాల గోపికావాపి, గోపాలకులు, గోపికలు, నారదోద్ధవ పార్షదై, మహర్షులెందరో, నారద ఉద్ధవ్ లాంటి మహర్షులు ఎందరో వచ్చి ఉంటున్నారు భగవద్గీత చదువుతుంటేనే. వాళ్ళకే ఎంత ఇంట్రెస్టో అందరూ వచ్చేస్తారు భగవద్గీత చదివే చోటికి. సర్వతీర్థాలు వచ్చేస్తాయి. భగవద్గీత ఎక్కడ శ్రవణం జరుగుతుందో, ఎక్కడ బోధన జరుగుతుందో, ఎక్కడ పాఠనం చదవబడుతోందో, ఎక్కడ విచారణ జరగబడుతోందో అక్కడ సర్వ దేవతలు వినడానికి వస్తున్నారు. సర్వము అందరూ వచ్చేస్తున్నారు ఆ చోటికి.
అచ్చోటికి. నమ్మితేనే మనకి ఏదైనా విశ్వాసంతోనే ఏడొస్తారులే, మేము ఏడ కనిపిస్తున్నారు, మేమే ఉన్నాం ఇట్లా అనుకోద్దండి. మీరే ఒకరే ఉన్నారు కదా, ఎవరు లేరు కదా, చుట్టుపక్కల ఎవరు లేరు కదా, అలా అనుకోకూడదు. ఉన్నారు, వస్తారు, చూస్తున్నారు, మనల్ని గమనిస్తున్నారు. అంత దిక్పాలకులు, దిక్పాలకులు అందరూ ఉన్నారు. అశ్విని దేవతలు, మరుద్గణాలు, ప్రమద గణాలు, కైలాసం నుండి శివుడు కూడా వస్తాడు. శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు చూస్తూ ఉంటారు. సకల వేస్తున్నది లెక్కగట్టి, ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు, గుప్పెడగొండెల కడుపు కొరకు ఇన్నాటలు రేటలు అవసరమా మనుజా మనుజా, ఏ మారితే నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా, కోరికొని తెచ్చుకోమాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ, సత్కర్మభిష్ట సత్ఫలితం. విన్నారా ఈ పాట? చాలా అద్భుతంగా రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారో తెలియదు నాకు. కడుపు కొరకు, గుప్పెడు కడుపు కొరకు మనకి అవసరం అంటారా? ఇన్నాటలు వేటలు అవసరమా మనుజ? ధర్మంగా ఒక 5,000 3 నోట్లకు పోవాలంటే ధర్మంగా నువ్వు జీవించవయ్యా, ధర్మంగా సంపాదన చేసుకో. ఒకరిని అన్యాయం చేయడం ఎందుకు, ఒకరిని బాధ పెట్టడం ఎందుకు, ఒకరిని మోసం చేయడం ఎందుకు, మోసం చేస్తూ బ్రతకడం ఎందుకు? సత్కర్మభిష్ట సత్ఫలితం. నువ్వు సత్కర్మలు చేస్తేనే నీకు సత్ఫలితం ఉంటుంది. దుష్కర్మ ఏవ దుష్ఫలం, ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఆ ఫలితాన్ని. ఎప్పుడు ఏ మారకు అంటోంది భగవద్గీత, ఏ మారకుండా ఉండు. ఏ మారినావా మాయలో చిక్కుకుంటావు, కర్మల్లో చిక్కుకుని పోతావు. ఏ మారవద్దు అంటోంది. మానవ జన్మ చాలా ప్రమాదకారి. అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల మనం. ఆలోచించి ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది న్యాయమా అన్యాయమా, ఇది ధర్మమా అధర్మమా, ఈ ఒక పని చేయడం వల్ల ఎవరికైనా నష్టమా లాభమా, లేకపోతే బాధనా కష్టమా, ఆలోచన చేయాలి. ఆలోచన చేసుకొని మనము ముందుకి అడుగు వేయాల్సి ఉంటుంది, ఏ పని చేయవలసి వచ్చినా. ఇక్కడ అంటున్నాడు, ఎంత గీతామాశ్రిత్య బహవో, చాలా మంది గీతాను అవలంబించి భూభుజో జనకాదయ, భూమహారాజులు, జనకాది మహారాజులు అందరూ కూడా ఇక్కడే ఈ లోకంలోనే పాపరహితులైపోయి, నిర్ధూత కల్మషాలోకే, కల్మష అంటే పాపాలు, కల్మషాలు ఈ లోకంలోనే పాపరహితులైపోయి గీతాయాత పరంపదం, గీతను ఆశ్రయించి వాళ్ళు పరమపదాన్ని పొందినారు అని శ్రీ మహావిష్ణువు భూమాతకు చెప్తున్నాడు. గీతాయాహ పఠనం కృత్వా, గీతను పఠించిన పిదప 18 అధ్యాయాలు పఠిస్తాం కదా, ఫస్ట్ నుంచి 1వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాలు పఠిస్తాం కదా. పఠించిన తర్వాత మాహాత్మ్యం నైవయ పఠేత్, ఎవడు ఈ గీతా మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ధరోవాచ నుండి, ఈ గీతా మహాత్మ్యాన్ని ఎవడు పఠించకుండా ఉంటాడో, గుర్తుపెట్టుకోండి బాగా ఈ శ్లోకం, ఓంకారం గుర్తుపెట్టుకోండి, ఓం అని రాసుకోండి. ఈ శ్లోకానికి పక్కన 21 అని నంబర్ ఉంటుంది కదా, అక్కడ ఓం అని కాస్త పెద్దగా రాసుకోండి. ఓం అంటే ఇంపార్టెంట్ అని, ఓం అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 18 అధ్యాయాలు అయిన తర్వాత ఖచ్చితంగా గీతా మహాత్మ్యాన్ని చదవాలి. ఎవరైతే భగవద్గీత పూర్తి అయిపోయిన తర్వాత ఈ మహాత్మ్యాన్ని పఠించడో వృధా పాఠో భవేత్ తస్య
శ్రమ ఏవ హ్యుదాహృతః. అతని పారాయణం ఉంటుంది 18 అధ్యాయాల పారాయణము వృధా పాఠో, అతను వృధాగా పఠించినట్లే అవుతుంది. వృధా, అతను 18 అధ్యాయాలు చదివింది వృధా అని అంటుంది గీతా మహాత్మ్య. శ్రీమన్నారాయణుడు అంటున్నాడు ఇలాగా. కావున శ్రమ ఏవ హ్యుదాహృతః. అట్టివాని గీతా పఠనం, ఎవరైతే భగవద్గీత చదవరో, భగవద్గీతను చదివి గీతా మహాత్మ్యాన్ని చదవరో, అలాంటి వాని గీతా పఠనము శ్రమ మాత్రమే అని చెప్పబడుతుందంట. శ్రమ మాత్రం తీసుకున్నాడు అంతే, ఇంకెలాంటి ప్రయోజనం లేదు అంటుంది. గీతా మహాత్మ్యం ఖచ్చితంగా చదవాలి. అందుకే ఇంపార్టెంట్ అని రాసుకోండి, ఓం అని రాసుకోండి, దాని కింద ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఇలాంటి ఓంలు చాలా వస్తాయి మనకు భగవద్గీతలో. ఓంలో అంటే, ఓం అంటే ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఓం అంటే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ భగవద్గీతలో. అది మేము కనుక్కున్న ఒక సింబల్. ఇంపార్టెంట్ అని వచ్చినప్పుడు ఓం అని వేసుకునేది అదొక అలవాటు అయిపోయింది నాకు. ఏదైనా ఇంపార్టెంట్ది చదివినప్పుడు, ముఖ్యమైనది చదివినప్పుడు ఓం గుర్తు పెట్టుకొని ఇంపార్టెంట్ అనో, లేకపోతే దాని కింద ఆ విషయం ఏంటో రాసుకుంటారు. సమచిత్తమనో, లేకపోతే ఇంకేదైనా అక్కడ ఉంది ఇంపార్టెంట్ విషయం అనేది, ఆ ఓం అనేది గుర్తు చూడంగానే నాకు ఈ శ్లోకంలో ఇది ఉంది అని అర్థమవుతుంది. కాబట్టి మీకు కూడా అలాగే మీకు సింబల్ వేసుకోండి అని చెప్తాను, వేసుకొని ఉండండి. బికాజ్ ఆ ఒక సింబల్ చూడగానే ఇది ఇంపార్టెంట్ అనేది మనసుకు వచ్చేస్తుంది. ఇంకొకసారి చదువుకొని అర్థం చేసుకుంటారు. ఓకేనా. వృధాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. అతను గీతా మహాత్మ్యాన్ని చదవలేదంటే 18 అధ్యాయాల తర్వాత వృధాపాఠ, అతను చదివిందంతా వృధానే. శ్రమ ఏవ హ్యుదాహృతః, అతడు శ్రమ పడినాడు అంతే, ఇంకేం లేదు, ఏం రాదు అంటుంది శ్రీమన్నారాయణుడు అంటున్నాడు. ఏతాన్ మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోత్యః. ఈ మాహాత్మ్యంతో పాటు గీతా పారాయణం చేయువాడు, పైన చెప్పాడు కదా ఫలితాలని, 18 అధ్యాయాలు చదివితే ఏమొస్తుంది, 9 అధ్యాయాలు చదివితే ఏం ఫలితం వస్తుంది, 6, 3, 10 శ్లోకాలు ఒక అధ్యాయము, అలాగే అధ్యాయంలోని 4వ భాగము, అలాగే 10 శ్లోకాలు, 8 శ్లోకాలు, 9, 10, 7, 5, 4, 2, 3, 1, 1లో అర్థం కానీ చదివితే ఏ మనకు లాభాలు ఉన్నాయో, లభిస్తాయో చెప్పాడు కదా. ఆ ఫలితాలని పొంది దుర్లభమైనటువంటి తత్ఫలమవాప్నోతి, ఆ ఒక ఫలితాలని పొంది దుర్లభమైనటువంటి గతిమాప్నుయాత్, సద్గతి పొందుతాడు. అంటే అతడు మోక్షాన్ని పొందుతాడు అంటున్నాడు. గీతా పాఠాన్ని గీతా మాహాత్మ్యంతో సహా పఠించేవాడు గీతా మాహాత్మ్యంలో చెప్పినటువంటి ఫలితాలను అన్నిటినీ పొంది దుర్లభమైనటువంటి, అంటే అతి సులభంగా దొరకనటువంటి మోక్షాన్ని పడయగలడు, పొందుతాడు అని చెప్పాడు. ఇది వరాహ పురాణంలో వస్తుంది. ఇక సూతుడు చెప్తున్నాడు మనకు. సూత ఉవాచ. సూత మహాముని చాలా గొప్పవాడు. భాగవతం చూడండి, విన్నారా భాగవతం శుక మహర్షి పరీక్షిత్తుకు చెప్తాడు కదా. పరీక్షిత్తు ప్రాయోపవేశం చేసినప్పుడు కర్కోటకుడి విషానికి అతను ఇదవుతాడు అని ముని శాపం వస్తుంది. శృంగి అనే ముని శాపం పెడతాడు. ఆ 7 రోజుల్లో ఏం చేస్తే నేను ముక్తిని పొందుతానా అని ఆలోచించి పరీక్షిత్తు మహారాజు ప్రాయోపవేశం, అంటే భోజనం తినకుండా, పడుకోకుండా, నీళ్లు కూడా తాగకుండా అతను అలాగే చనిపోవాలి అన్నట్టు ఉంటాడు. అప్పుడు అక్కడికి నది దగ్గర స్నానం చేసి కూర్చున్న పరీక్షిత్తు మహారాజు దగ్గరికి, పరీక్షిత్తు ఎవరు అంటే ధర్మరాజు, పాండవుల మనవడు పరీక్షిత్తు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. ఓకేనా, గుర్తొచ్చింది మీకు. ప్రాయోపవేశం చేసినప్పుడు అక్కడికి శుక మహర్షి వచ్చి భాగవతాన్ని చెప్తాడు.
ఆ భాగవతం చెప్పేటప్పుడు చాలామంది వైశంపాయన మహర్షి, సూత మహర్షి, శౌనకాది మహర్షులందరూ కూడా వస్తారు అక్కడికి. మహర్షులందరూ కూడా భాగవతాన్ని వింటారు. భాగవతాన్ని రచించింది వ్యాస మహర్షి. ఆ భాగవతాన్ని అందరికీ స్ప్రెడ్ చేసే విధంగా, అంటే అందరికీ తెలిసే విధంగా చేసింది కొడుకు ద్వారా చేసినాడు. శుక మహర్షి ఎవరు అంటే వ్యాస మహర్షి కొడుకే శుక మహర్షి. అర్థమవుతుంది కదా. వేదాలు 4 ఉన్నాయి. ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాల్ని 4 శిష్యులు ఉన్నారు. జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, జైలుడు, పైలుడు అని 4 శిష్యులకి ఆ 4 వేదాలని అందరికీ తెలిసే విధంగా చేయడానికి ఆ నలుగురు శిష్యుల్ని ఎంచుకున్నాడు. ఇంకా భాగవతాన్ని స్ప్రెడ్ చేయడానికి కొడుకునే స్వయంగా శుక మహర్షిని ఎంచుకొని శుక మహర్షితో పాటు మహర్షి పరీక్షిత్తుకు చెప్పే విధంగా చేస్తాడు. అలా అక్కడకు వచ్చినటువంటి శౌనకాది మహామునులు, సూత మహర్షి, అలాగే ఇంకా చాలా మంది మహర్షులందరూ కూడా భాగవతాన్ని వింటారు. చాలా చోట్ల ఈ సూత మహర్షి గురించి వస్తుంది. మహాభారతంలో, రామాయణంలో చాలా వస్తాయి. ఈ మహర్షి సామాన్యమైనటువంటి మహర్షి కాదు. మనకి ఎన్నో పురాణాలు, ఎన్నో ఇలాంటి వరాహ పురాణాలు, గరుడ పురాణాలు ఇలాంటివన్నీ కూడా మనకు అందజేసింది ఇలాంటి సూత మహర్షి, శౌనకాది మహర్షులే మన దాకా వచ్చింది అంటే. ఆ సూత మహర్షి చెప్తున్నాడు ఏమని, మాహాత్మ్యమేతద్గీతాయాః. ఓ శౌనకాది మహర్షులారా, సూతుడు శౌనకాది మహర్షులకి చెప్తున్నాడు, ఈ ప్రకారముగా సనాతనమైనట్టి గీతా మాహాత్మ్యాన్ని, ఈ గీతా మాహాత్మ్యాన్ని, సనాతనం ఇది అంటే భగవంతుడు ఏ రోజు పుట్టినాడో ఆ రోజే పుట్టింది ఇది కూడా. మయా ప్రోక్తం సనాతనం, నేను నీకు చెప్పాను, మీకందరికీ చెప్పాను. సూతుడు చెప్తున్నాడు శౌనకాది మహర్షులకి, ఈ వరాహ పురాణంలో భూమాత ఇలా అడిగితే శ్రీహరి ఇలా చెప్తున్నాడు అని నేను మీకు ఎలాగ చెప్పానో అలాగా సూత మహర్షి శౌనకాది మహర్షులకి చెప్పాడు. ఈ గీత మాహాత్మ్యాన్ని నేను నీకు తెలిపాను. గీతాంతే చ పఠేద్యస్తు, ఈ దాన్ని గీతా పారాయణం అనంతరము ఎవడు పఠించునో అతడు యదుక్తం తత్ఫలం లభేత్, పైన తెలిపిన ఫలాలన్నిటినీ పొందుతాడు అంటున్నాడు సూత మహర్షి కూడా. ఈ ఒక్క గీతా మాహాత్మ్యం అనేది తప్పకుండా 18 అధ్యాయాలు ప్రతిరోజు చదవాలా? ఒక గద్యం చదువుతాము, మరి ప్రతిరోజు చదవాలా? అవసరం లేదు. 18 అధ్యాయాలు పూర్తి అయిన తర్వాత చదువుకోండి. అర్థమవుతుంది కదా. 18 అధ్యాయాలు పూర్తి అయిన తర్వాత ఒక రోజుకి ఒకటో అధ్యాయం, అలా 18 రోజులకి 18 అధ్యాయాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత గీతా మహాత్మ్యాన్ని చదివి గీతాహారతి వస్తుంది మనకు. ఓం జై భగవద్గీతే, ఓం జై భగవద్గీతే, హరిహియ కమల విహారిణి, హరిహియ కమల విహారిణి, సుందర సుపునీతే, ఓం జై భగవద్గీతే. ఇది గీతాహారతి మనకు. ఈ గీతాహారతిని చదువుకొని, గీతా మహాత్మ్యాన్ని చదివి గీతాహారతిని చదువుకొని మనం ముగించుకోవాల్సి ఉంటుంది. ఇది గీతాహారతి ఇది గీతా పఠనం యొక్క పద్ధతి. ఇది ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణు రాసుకోండి ఎక్కడైనా ఒక చోట. ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణు నుండి అసతోమ వరకు బ్రహ్మానందం పరం సుఖదం అఖండ మండలాకారం వసుదేవ సుతం దేవం సరస్వతి మాతది గురు శ్లోకము, ఇవన్నీ అసతోమ దగ్గర ఉన్నాయి కదా, అవి ప్రేయర్ శ్లోకాలు మొదట చెప్పుకోవాలి. తర్వాత శ్రీమద్ భగవద్గీత మాహాత్మ్యం ఉంది కదా, 7 శ్లోకాలు. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రేతః పుమాన్, అవి ఉన్నాయి కదా, అది చదువుకోవాలి. అది అయిన తర్వాత
అథ కరన్యాస ధ్యానాదయ అన్నస్తుంది కదా, శ్రీమద్భగవద్గీత కరన్యాస ధ్యానాదయ అని. అది తర్వాత కరన్యాసము, తర్వాత హృదయాదిన్యాసము చదువుకుంటాం. అదైన తర్వాత సంకల్పం. ఏది సంకల్పము, ఎవరు చెప్తారు? శ్రీకృష్ణ పిచ్యర్థే భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థే. వెరీ గుడ్. అది శ్రీకృష్ణ, అది సంకల్పం. మనము అది చెప్పుకోవాలి ఖచ్చితంగా. సంకల్పం చాలా ఇంపార్టెంట్. మనం భగవద్గీత ఎందుకు చదువుకుంటున్నాము అనేది అది. ఎందుకంటే శ్రీకృష్ణ ప్రీత్యర్థే, శ్రీకృష్ణుడికి ప్రీతిని కూర్చడానికై, మన మీద ప్రేమను కురిపించుకోవడం కోసమై. అలాగే భక్తి జ్ఞాన సిద్ధ్యర్థం, వైరాగ్య సిద్ధ్యర్థం. భక్తి జ్ఞాన వైరాగ్యం. వైరాగ్యం అంటే సన్యాసం కాదబ్బా, మళ్ళీ మీరు అది అలా తీసుకునేరు. వైరాగ్యము, విరాగము అంటే దేని యందు ఆసక్తి లేకుండా, ఏ కోరికలు లేకుండా ఉండడం, నిశ్చలంగా. కోరికలు ఉంటేనే బాధలు, బాగా గుర్తు పెట్టుకోండి. కోరికలు లేకుంటే ఎట్టి బాధ రాదు మీకు. కోరికలు, ఒక కోరిక పెట్టుకుంటాము, ఆ కోరిక తీరకపోతే బాధ, తీరితే ఆనందం. అది నువ్వు కోరికే కోరలేదు అనుకో, ఏది ఉండలేదు, శుభ్రంగా ఉండొచ్చు. అవునా కదా? ఒక కోరిక పుట్టిందంటే కోరిక తీర్చుకోవాలి, తీర్చుకోకపోతే కోపం వస్తుంది. ఇదే భగవద్గీతలో చెప్తారు, కామాత్ క్రోధోభిజాయతే. ఒక కామము అంటే కోరిక తీరకపోతే క్రోధోభిజాయతే, క్రోధం వచ్చేస్తుంది, కోపం వస్తుంది. క్రోధోద్భవతి సమ్మోహ, మోహంలో పడిపోతావు. క్రోధం వస్తే, కోపం వస్తే భ్రమలో పడిపోతావు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, భ్రమలో బుద్ధి నాశనం అయిపోతుంది నీకు అంటున్నాడు. మనుష్యుడి నుండి దిగజారిపోతావు. అలాంటప్పుడే హత్యలు, మర్డర్లు, రేప్లు ఇవన్నీ జరిగేది అప్పుడే. కామాద్ క్రోధోభిజాయతే, క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తన స్థానం నుంచి, మానవత్వం అనే మానవుడిగా పుట్టిన తర్వాత మానవత్వం ఉండాలి, ఆ స్థానం నుంచి దిగజారిపోతాడు మనుష్యుడు అంటోంది ఈ శ్లోకము. 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ మనకు. కోరికలు ఉన్నాయా, తీరినాయా పర్లే, తీరలేదా కోపం వస్తుంది. కోపం వచ్చిందా మోహంలో పడిపోతాం. ఎలాగైనా దాన్ని తీర్చుకొని తీరాల అనేది పట్టుదల వచ్చేస్తుంది. భ్రమలోకి వెళ్ళిపోతాము, తప్ప ఒప్ప ఏం ఆలోచన చేయం. ఆ కోరిక పుట్టిందా తీర్చుకోవాలంతే. సమ్మోహత్ స్మృతి విభ్రమ అంటే, స్మృతి అంటే తెలివితేటలు ఏమైపోతాయి, విభ్రమ భ్రమకి లోనైపోతాయి ఆ మోహం వల్ల. సమ్మోహాత్, మోహం వల్ల మనకు బుద్ధి అనేది పక్కదారిన పడుతుంది, భ్రమలోకి వెళ్ళిపోతుంది. స్మృతి భ్రంశాద్ బుద్ధి నాశో, ఈ స్మృతి లేకపోతే, తెలివి లేకపోతే బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి ఏం చేస్తుందంటే, మనం ఏం పని, ఒక మనస్సు ఇది అడుగుతుంది, ఏదైనా కోరినది, నాకు అది నేను చూస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది, కావాలి నాకే అని మనసు అడుగుతుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది, అది కావాలంటోంది, అది కరెక్టేనా కాదా అని నిర్ణయిస్తుంది. కరెక్ట్ అయితే చేయమంటుంది, కరెక్ట్ కాకపోతే దొబ్బేయమంటుంది. కానీ బుద్ధి నాశనం అయితే ఏమవుతుంది, నిర్ణయించదు. అది కరెక్ట్ ఏది, కరెక్ట్ కాంది ఏది అని నిర్ణయించలేకపోతుంది. బుద్ధినాశం, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నాశనం అయితే మనిషి తన స్థానం నుండి పతనమైపోతాడో అంటోంది ఈ శ్లోకం. మనకి ఎలా జరుగుతున్నాయి హత్యలు, చంపడము, చంపుకోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఇంకేంటివి, రేపులు జరగడము, కొట్లాడుకోవడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఇలాంటివి ఎప్పుడు జరుగుతున్నాయంటే బుద్ధి నాశనం అయినప్పుడే. ఎక్కడ స్టార్ట్ అయింది అది అంటే కోరికల వల్ల స్టార్ట్ అయింది. భగవంతుడు చెప్పిన విషయాలు ఇవి, నేను చెప్తున్నవి కాదు, భగవంతుడు చెప్పినటువంటి విషయాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి భగవద్గీతలో, ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవడానికి అలవి కానివి, అంటే ఒక అంతం లేనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి భగవద్గీతలో. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా 18 అధ్యాయులు అందరూ ఉండి నేర్చుకోండి. మీ
ఒక ఏడాది పాటు మీరు దీనికి భగవద్గీతకు మీరు కేటాయించినారంటే ఈ ఏడాదిలోనే మీలో రావాల్సిన మార్పు ఖచ్చితంగా అందరికీ వస్తుంది. మనసు పెట్టి వినండి, మనసు పెట్టి ఆలోచన చేయండి, మనసు పెట్టి మననం చేయండి, మనసు పెట్టి చదవండి, మనసు పెట్టి వినండి. మీకు ఏది కావాలన్న భగవద్గీత మీకు తెచ్చిస్తుంది. ఓకేనా? ఇది శ్రీమద్ గీతా మహాత్మ్యం, చాలా గొప్పది. ఇది చదువుతూ ఉండండి. నేను ఇంకా ఆడియో పెట్టలేదు, నాకు వర్కే ఉంది. అసలు మొన్నటి నుండి పెడదాము అంటే వర్క్ మీద వర్క్ అవ్వడమే లేదు. నిన్నంతా ఊర్లో లేము, ఈరోజు కూడా లేము, మధ్యాహ్నం వచ్చినాను 2:30లో. అందువల్లనే క్లాస్ లేట్ అయింది ఈరోజు. కాబట్టి చదువుకోండి, ఇవి వదలద్దండి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా అయినవి ఎవరు మర్చిపోవద్దండి, చదువుతూ ఉండండి ప్రతిరోజు. ఇంకా రేపటి రోజున మనము, రేపు క్లాస్ ఉండదండి, పొద్దున్నే క్లాస్ ఉండదు, మధ్యాహ్నం క్లాసు, సాయంకాలం క్లాసు ఉండదు. రేపు హాలిడే తీసుకోండి. బుధవారం రోజున మనము 1వ అధ్యాయాన్ని మొదలు పెడతాం. ఓకేనా? రేపు మళ్ళీ నేను గుడికి వెళ్తున్నాము, అమ్మవారి గుడికి, మంగళవారం కాబట్టి బుధవారము నేను క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆ రోజు నుండి మీరు అమ్మా ఏదో అన్నారు, చేద్దాము, స్టార్ట్ చేద్దాం. చేసేయండి, స్టార్ట్ చేయండి మేడం.